రవి మీద ఎలాంటి రూమర్ ఉంటే మీకు ఇష్టం? పోనీ మీరు ఎలాంటి రూమర్స్ క్రియేట్ చేయగలుగుతారు? పవర్ స్టార్ మూవీలో రవి అన్న యాక్టింగ్ చేస్తున్నాడని రూమర్ వచ్చినప్పుడు అది రూమర్ అవ్వద్దు, నిజం అవ్వాలి. కానీ అట్లాంటి రూమర్ వస్తే అంటే అలా అనిపిస్తే బాగుంటుంది. ప్రమోషన్ ప్రమోషన్. రవి శ్రీముఖితో వస్తున్న మల్టీ స్టార్ మూవీ. ఇది బాగుంది రూమర్, నచ్చింది. 2 యంగ్ హీరోస్ కలిసి నటిస్తున్న ఒక సినిమాకి ఒకటే యంగ్. సాయంత్రం 6 తర్వాత మీరు బయట అరాచకాలు చేస్తున్నారంట, అది ఎంతవరకు నిజం? రూమర్ కాదు, క్వశ్చన్ అడుగుతుంది. అది ఎంతవరకు నిజం అని మీరు అనుకుంటున్నారని మేము అనుకుంటున్నాం అంది. ఇలాంటి అరాచకాలు చేస్తావా? ఆవిడ తొందరగా కూర్చోాలి కింద. తిన్నా రవి దెబ్బకి శ్రీముఖి పటాసు వదిలి వెళ్ళిపోయింది అంటారు. నేను దాన్ని కొట్టగలుగుతాను, నిజంగా చెప్పు. ఒక్కసారి శ్రీముఖి గట్టిగా నవ్విందంటే గుండె చచ్చిపోతాడు తెలుసా? గుద్దుకుంటే గోడ గుద్దుకొని వస్తా. గట్టిగా తుమ్మిందంటే గంట సేపు గాల్లో ఉంటాడు రవి. రవి నన్ను మోసం చేశారని ఒక ఆంటీ టీవీ ఛానల్కి వచ్చింది, ఎంతవరకు నిజం? రవి నన్ను మోసం చేశాడు అంటూ ఒక ఆంటీ టీవీ ఛానల్ కి వచ్చింది. ఏమవుతుందో చూద్దాం, చెప్పండి. ఆంటీని కూడా వదలట్లేదా రవి? వాళ్ళు నన్ను వదలట్లేదు, నేనెందుకు వదులుతా వాళ్ళనే? సారీ, నేనెందుకు పట్టుకుంటా వాళ్ళనే? శ్రీముఖి టార్చర్ భరించలేక రవి సూసైడ్ అటెంప్ట్ చేయబోయారంట, ఇది ఎంతవరకు నిజం? నీకు 5 పెద్ద చాక్లెట్. రవి కండలు కాదు బెల్లులు పెట్టుకుని తిరుగుతున్నాడు, మీ ఎంతవరకు నిజం? అరే నువ్వే మాట్లాడాలరా కండల గురించి. రవి అమ్మాయిగా మారబోతున్నాడు అంట, అది ఎంతవరకు నిజం? కానీ పటాస్ లో ఒక ఫిమేల్ యాంకర్ ఒక మేల్ యాంకర్ ఉన్నారు. సెట్ అవుద్ది, బ్యాలెన్స్ సెట్ అవుద్ది. రవి అందరూ నిన్ను మంచివాడి అంటున్నారు, అది ఎంతవరకు నిజం? ఇది రూమరా నిజమా? అంటే మంచివాడు అని అంటున్నారు అనేది రూమర్. మంచివాడు అంటున్నాడు అయితే ఇచ్చేయాలి, చాక్లెట్ ఇచ్చేయాలి. రవి వాళ్ళ ఇంట్లో కన్నా వేరే వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటున్నాని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉంటుంది, మా ఇంట్లో తక్కువ, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కువ. తొందర కూర్చో, ఎక్కువసేపు నిల్చో. రీసెంట్ గా జేమ్స్ కెమెరూన్ కాల్ చేసి రమణ డేట్స్ అడిగినప్పుడు ఇతను టైటానిక్ లో కూడా పనిచేశాడు. ఎక్కడో తెలుసా? షిప్ పడిపోయిన తర్వాత లోపల చచ్చిపోయిన క్యారెక్టర్ ఉంటుంది ఒకటి. శ్రీముఖిని లవ్ చేసి మోసం చేశారని నెక్స్ట్ బతుకు జట్కా ఎపిసోడ్ కి మీరు వెళ్తున్నారంట, ఎంతవరకు నిజం? ఇప్పుడు బతుకు తోపుడు బండి, నేను యాంకర్, నువ్వు శ్రీముఖి, నువ్వు రవి. యూ కెన్ ఎక్స్ప్లోర్. ఇవాళ రాబోయే జంట కలిసి యాంకరింగ్ చేసి ఎన్నో సక్సెస్ఫుల్ షోస్ ఇచ్చి ఎవరు చేసిండు కలిసి? ఇప్పుడు వాళ్ళిద్దరిని ప్రవేశపెడదాం, రవి అండ్ శ్రీముఖి. శ్రీముఖి గారు ఏంటి చాలా కష్టపడి ఇటు సైడ్ చూస్తున్నావు ఏంటి? తిప్పు తిప్పు, తల తిప్పు. గిప్పు గిప్పు. అమ్మ పద్ధతి కాదు, తనని కూడా మాట్లాడిద్దాం. కానీ ఏం జరిగింది? మంచి షోస్ చేశారు, ఏం జరిగిందని ఇప్పుడు విడిపోవాలనుకుంటా. చాలా జరిగిందండి, కథలు కథలుగా మీకు అన్ని చెప్పాలి ఇప్పుడు మేము. మరి నా షోకి వచ్చిన దాకా నాకు చెప్పకపోతే ఇంకోటి చెప్తావు. ఏమైంది? అతనితో ప్రాబ్లం అక్కడ బెల్లం కొట్టిన రైలు అడగండి. ఏమండి, ఆయన కష్టపడి పైకి వచ్చాడండి. కష్టం అంటే ఏంటో తెలియదు, అది మీకు తెలియాలి. పాపం ఒక మొగోడిని బట్టి ఇన్ని అంటారు. ఆయన చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డారు మీకేం తెలుసు? మీరేంటి చాలా ఫేవరబుల్ గా మాట్లాడుతున్నారు అటు సైడ్. పడిపోకండి, వాడు ముందు అందరినీ అలాగే వేస్తాడు, తర్వాతే ఉంటది విషయం అంతా. నేను ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశానండి, ఫిమేల్ యాంకర్లు పెట్టండి. చూడు మగరాళ్ళే ఎలా మీద పడుతుందో.
అయినా మీకేం పోయే కాలం అండి, మీరు సోలోగా షోస్ చేసుకోవచ్చు కదా. ఈ ఫీమేల్ యాంకర్స్ తో ఎందుకు మీకు పని? నేనేదో చెప్పినా వాళ్ళు పెట్టిండ్రు. అయితే ఇంకా మీరు షోలు చేయరా? నేను ఎందుకు చేయను, నేను చేస్తాను. అంటే రవితో చేయరా? Yes, వెళ్ళిపోమనండి వాడిని. ఏం తెలిపోయింది? యాక్చువల్ గా నేను ఫీమేల్ యాంకర్ లేదే షోలు చెయ్యా. ఫోన్లే కదా పెట్టినా. ఏం కథలు పడుతుందా కథలు? సరే, మీరు రవిలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? జిప్ జిప్ రాగానే గుడ్ మార్నింగ్ చెప్పాలండి. నీకా? Yes. గుడ్ మార్నింగ్. And he should treat me like a co-anchor. Respect కావాలి నాకు. బనీ కో యాంకరు ఏడకెళ్ళి వచ్చినావమ్మా? వచ్చిందంటే స్టెప్ వేస్తే రవి గారు మీరేం కోరుకుంటున్నారు? అరే దారుణం అండి. రోడ్డు మధ్యలో నా కారు ముందుకు పోతుంటుంది, దీని కారు ముందుకు తీసుకొచ్చి రోడ్డు మీద ఆగి డోర్ తీసి స్టెప్ వేస్తుంది. ఎంత చండాలంగా ఉంటుందండి. ఐ నో. సో మొత్తానికి ఆపవయ్యా నువ్వు. నీకు ఏంటి అంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నావు? ప్రాబ్లం బాగా పీక్స్ లో ఉంది ఇక్కడ. సాల్వ్ చేయి. నేనన్నా ఉండాలి, వాడన్నా ఉండాలి. చెప్పేదో నువ్వు నేను ఉంటా. ఇది కుదరదు. ఎందుకు? ఉట్టి నువ్వే చెయ్యి, మిమ్మల్ని తీసేస్తాం పోండి. ఫిక్స్ ఫిక్స్ రా. శ్రీముఖి లేకుండా రవి ఒక్కడే యాంకరింగ్ చేస్తున్నాడు.